వరుణ్ తేజ్ కొత్త చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్. ప్రస్తుతం వరుణ్ తేజ్ కి అయితే ఇట్స్ అయితే సరిగ్గా పడడం లేదు భయ్య. ప్రయోగాలు మాత్రం చేయడంలో ఎప్పుడు ముందే ఉంటారు. అలానే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి వచ్చేసారు. ఈ సినిమా టాక్ చూసుకుంటే పర్వాలేదనిపించే విధంగా ఉంది. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల వసూలునైతే రాబట్టుకోవాలి. తెలుగు స్టేట్స్ వరకు 14 కోట్ల షేర్ రావాలి. ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 3 కోట్ల షేర్ అయితే రాబట్టుకోవాలి. అప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది. డే 1 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 30% ఆక్యుపెన్సీ అయితే మెయింటైన్ చేసింది. నైట్ షోలో కాస్త గ్రోత్ కూడా కనబరిచింది. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా వసూలు ఏ విధంగా ఉన్నాయంటే పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి, కానీ బ్రహ్మాండంగా అయితే రాలేదు. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టేసింది. ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం 2 కోట్ల 30 లక్షల షేర్ అయితే రాబట్టుకోగా 4 కోట్ల 15 లక్షల గ్రాస్ అయితే డే 1 కి గాను అందుకోవడం జరిగింది. డే 1 జోన దృశ్య పర్వాలేదనిపించే విధంగా వసూలైతే వచ్చాయి, కానీ సినిమా టార్గెట్ పెద్దది కాబట్టి 17 కోట్ల వరకు వసూలునైతే రాబట్టుకోవాలి. కాబట్టి సినిమా ఇంకాస్త జోరునైతే చూపించాలి. కానీ డే 2 నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించకపోతే కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎంతవరకు రికవరీ చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూలుపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.